దీన్ని ఇంకొక వేలో యూ కెన్ రైట్ e to the power of I theta రైట్. దీన్ని ఈలర్స్ ఫార్ములా అంటారు. ఈలర్స్ ఫార్ములా. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఆల్సో నోన్ యాజ్ e to the power of I theta. యా, దట్ ఈస్ కరెక్ట్. నౌ అప్పుడు e పవర్ మైనస్ ఐ థీటా అంటే కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేసామనుకోండి, ప్లస్ చేసామనుకోండి, దట్ ఈస్ 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఐ థీటా ప్లస్ e పవర్ మైనస్ ఐ థీటా. నౌ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఐ థీటా ప్లస్ e పవర్ మైనస్ ఐ థీటా బై 2. ఓకే, సో యాక్చువల్గా ఇది ఫార్ములా అవుతుందా? e పవర్ ఎక్స్ ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ బై 2 అంటే కాస్ హైపర్బోలిక్ థీటా కదా. సో దట్ ఈజ్, సో కాస్ థీటా అన్నా కాస్ హైపర్బోలిక్ ఐ థీటా అన్నా ఒకటే. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. అలాగే ఈసారి సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే మనం ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. వీ హ్యావ్ 2i సైన్ థీటా అని వస్తుంది. 2i సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఇక్కడ e పవర్ ఐ థీటా మైనస్ e పవర్ మైనస్ ఐ థీటా. నౌ sin theta is equal to 1 by I into e power I theta minus e power minus I theta by 2. 1 by I అంటే మైనస్ I కదా. సో మైనస్ I into sin hyperbolic I theta. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో cos theta is equal to, yeah, that is correct. So sin theta is equal to cos theta is equal to cos hyperbolic I theta and sin theta is equal to మైనస్ ఐ సైన్ హైపర్బోలిక్ థీటా. ది హైపర్బోలిక్ ఫంక్షన్ కి కాంప్లెక్స్ నెంబర్స్ కి ఉన్నటువంటి రిలేషన్. దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇది కూడా చాలా మంచి కాన్సెప్ట్. ఇది ఈలర్స్ సంబంధించి, దీనికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ప్రాబ్లమ్స్ మాట్లాడదాం. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాపర్టీ చూడండి. జనరల్గా మన కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటాం మనం? ఆర్ కాస్ థీటా, బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఈ ఆర్ ఎక్కడిది అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను డిస్కస్ చేశాను, మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. సపోజ్ ఇది ఇస్ ఎ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఉంది అనుకోండి, ఏ ప్లస్ ఐబి, దాన్ని మనం ఏ కామా బి అని రాస్తాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ బి అండ్ దిస్ వన్ ఈజ్ ఏ. అప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్నే మనం ఆర్ అంటాం, మాడ్యులస్ వాల్యూ అనమాట, ఈ డిస్టెన్స్ ఆర్. సో ఇందులో ఇది ఆర్గ్యుమెంట్ లేదా యాంప్లిట్యూడ్ అంటాం, అంటే థీటా. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూడండి, బి బై ఏ. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. హై సిద్ధార్థ్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఆర్ కామన్ తీసుకొస్తాం. సో వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. ఓకేనా? సో యూలర్స్ ఫార్ములా సంబంధించి మనకి ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు ఇందులో లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబిని ఇప్పుడే రాసాం మనం. ఏమని రాయొచ్చు? ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా అని రాసుకోవచ్చు. హాయ్ భిక్షపతి. లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అంటే ఏ ప్లస్ ఐబి అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు, మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం కూడా, ఏ అంటే ఆర్ కాస్ థీటా, ఎందుకో చెప్పాను ఇప్పుడే జస్ట్. బి అంటే ఆర్ సైన్ థీటా. సో ఆర్ కామన్ తీసుకుంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వీ కెన్ రైట్ ఈ టు ది పవర్ ఆఫ్ ఐ థీటా అని రాసుకోవచ్చు. సో ఈ పవర్ ఐ థీటా రాసి. సో లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అంటే లాగ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా. ఓకే, సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఉంది. దట్ ఈస్ లాగ్ ఆర్ ప్లస్ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఐ థీటా. లాగ్ ఆఫ్ ఆర్, ఇందులో మీకు ఆర్ అంటే తెలుసు కదా, ఆర్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. థీటా అంటే tan ఇన్వర్స్ ఆఫ్ బి బై. ఇప్పుడే డయాగ్రామ్ డ్రా చేసి చెప్పాను మీకు నేను, చూసుకోండి. ఐ హ్యావ్ నౌ. సో దట్ ఈస్ లాగ్ ఆఫ్ ఆర్ అంటే వీ కెన్ రైట్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ ఈ పవర్ ఐ థీటా. కాబట్టి వీ కెన్ రైట్ ఐ థీటా ఇంటూ లాగ్ ఈ. ఐ థీటా ఇంటూ లాగ్ ఈ. లాగ్ ఈ అంటే 1 కదా. సో వీ కెన్ రైట్ దిస్ ఇస్ పవర్ 1/2.
సో 1/2 log of a square plus b square, a square plus b square plus I theta. What is meant by theta? Tan inverse of b by a. This is all equal to log of a plus I. ఈ ఫార్ములా ఒకటి మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుండాలి మీ అందరికి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, అందరికి గుర్తుండాల్సిన ఫార్ములా. లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి అంటే హాఫ్ లాగ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఐ టాన్ ఇన్వర్స్ బి బై ఏ. థీటా ఎప్పుడు కనుక్కోమన్నా ఒకటే ప్రొసీజర్, ఐ టాన్ ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఐ అన్నారు అనుకోండి. లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఐ అంటే దట్ ఈస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్, ఇక్కడ ఏ అన్న బి అన్న, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 ప్లస్ ఐ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/1. ఇక్కడ నెగిటివ్ ఉన్న నెగిటివ్ రాయకూడదు, మీరు అదే క్వాడ్రెంట్ చూసుకొని రాసుకోవాలి. సో దట్ ఈస్ హాఫ్ లాగ్ 2 ప్లస్ ఐ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ π/4. ఓకే, సో ఇంకొక 2-3 వాల్యూస్ దీని మీద మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో బిఫోర్ గోయింగ్ టు నో దిస్, ఇంకా మనకు కొన్ని వివరాలు తెలియాలి. సో 1 ఉందనుకోండి. 1 అంటే మనం ఏమని రాయొచ్చు? cos 0 ప్లస్ ఐ sin 0. ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాల్సి రిజల్ట్. cos 0 ప్లస్ ఐ sin 0. దీన్ని మనం sis 0 అని రాసుకోవచ్చు, e⁻i0 అని రాసుకోవచ్చు. ఓకే, నౌ -1 అంటే cos π ప్లస్ ఐ sin π. ఓకే, నౌ యూ కెన్ రైట్ sis π లేదా e⁻i⁻. ఈ మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రిజల్ట్స్. ఐ అంటే cos π/2 ప్లస్ ఐ sin π/2, ఆర్ వీ కెన్ రైట్ sis π/2 ఆర్ e⁻i⁻2. మైనస్ ఐ అంటే cos π/2 మైనస్ ఐ sin π/2. చూసుకోండి కావాలంటే ఎలా వచ్చినాయంటే వెరీ సింపుల్. ఇవి π/2 అంటే cos π/2 అంటే 0 ప్లస్ ఐ ఇంటూ sin π/2 అంటే 1. సో 1 ఇంటూ ఐ సరిపోయింది కదా అది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ sis ఆఫ్ మైనస్ π/2 ఆర్ e⁻ మైనస్ ఐ π/2. ఈ 4 రిజల్ట్స్ మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుండాల్సిందే, అందులో నో డౌట్. మీకు అది మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన రిజల్ట్స్ అవి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిజల్ట్స్ అవి చూసుకోండి ఒకసారి. దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లాగ్ ఐలో, ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఎగ్జామ్ ఎలా రాశారో సీనియర్స్, మీకు ఏమైనా క్వశ్చన్ పేపర్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీకు క్లాస్లో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అయినా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ క్వశ్చన్ నెంబర్ నాకు సెండ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి ఇది ఓకే అనుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం మీకు డిస్కస్ చేస్తాను నేను. ఓకే, యా యోగేశ్వర్. సో ఇది ఓకే కదా అందరికీ? ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంసెట్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే మెయిన్స్ అన్నింటిలో ఉపయోగపడుతుంటుంది. లాగ్ ఐ అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని కూడా చేయొచ్చు, వితౌట్ నోయింగ్ ది ఫార్ములా ఆల్ పవర్ ఆఫ్ ఐ π/2. ఐ అంటే e⁻i⁻2. నౌ యూ కెన్ రైట్ ఐ π/2 ఇంటూ లాగ్ ఈ. లాగ్ ఈ అంటే 1 కదా. సో లాగ్ ఐ ఇక్కడ రాస్తాను చూడండి. లాగ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ π/2. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట. ఇట్స్ ఎ రిపీటెడ్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో లాగ్ ఐ అంటే ఐ π/2. దీని మీద ఇంకా క్వశ్చన్స్. లాగ్ ఆఫ్ లాగ్ ఐ అంటే లాగ్ ఐ అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం ఐ π/2. సో వీ కెన్ రైట్ లాగ్ ఐ ప్లస్ లాగ్ π/2. లాగ్ ఏబి ఫార్ములా లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అగైన్ లాగ్ ఐ అంటే
లాగ్ ఐ అంటే ఇప్పుడే వచ్చింది మనకు వాల్యూ. సో I pi by 2 ప్లస్ log of pi by 2. I pi by 2 plus log of pi by 2. Okay. Next question. Sine of log I power I. Sine of log I power I plus cos of log I power I is equal to ఎంత? అది క్వశ్చన్. Sine of log I power I plus cos of log I power I is equal to ఎంత? జాగ్రత్త చూడండి. సో ఇక్కడ సైన్ ఆఫ్ ఐ లాగ్ ఐ పవర్ ఐ కాబట్టి వీ కెన్ రైట్ లైక్ దిస్ యాజ్ ఐ లాగ్ ఐ ప్లస్ కాస్ ఆఫ్ ఈ పవర్ ఐ కూడా ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఐ లాగ్ ఐ దట్ ఈస్ సైన్ ఆఫ్ ఐ ఇంటూ వాట్ అబౌట్ లాగ్ ఐ. లాగ్ ఐ వాల్యూ ఎంత మనకి ఐ పై బై 2 కాస్ ఆఫ్ ఐ ఇంటూ log I means I pi by 2. So that is sine of I square ante minus pi by 2 plus cos of minus pi by 2. Sine of minus pi by 2 ante minus 1, cos of pi by 2 0. So the answer is minus 1. ఓకే. చూసుకోండి, నెక్స్ట్ మోడల్ చెప్తాను. మోడల్ దీనికి సంబంధించి ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి, ఇంకా వెరైటీ క్వశ్చన్స్. ఇప్పుడు ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి ఎంత అవుతుందో చూద్దాం. ఏ ప్లస్ ఐబి అంటే ఇందాక మనం డిస్కస్ చేసాము. యా, ఏ ప్లస్ ఐబి అంటే ఏ అంటే ఏమని రాసుకోవచ్చు మనం, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా బై ఆర్ ఇంటూ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఆర్ అనేది క్యాన్సిల్. So e2 cos theta plus I sin theta అంటే you can write e power I theta. This is e power minus I theta. అంతేనా? నౌ ఇది కూడా న్యూమరేటర్ లోకి వచ్చేస్తే ప్లస్ అవుతుంది. దట్ ఈస్ e power 2 I theta. సో a plus IB by a minus IB అంటే 2 I theta. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇంకా ఏం రాదు చూద్దాం. I log a plus IB by a minus IB. I log a plus IB by, hi darling Prabhas, I log a plus IB by a minus IB. That is I into log of a plus IB by a minus IB అంటే ఇప్పుడు మనం రాసాం. That is e to the power of 2I theta. Okay. Now we can write I into ఈ 2I theta ముందు రాసుకున్నాం అనుకోండి ఇంటూ లాగ్ ఈ అంటే 2I స్క్వేర్ థీటా అంటే మైనస్ 2 థీటా వచ్చింది. అంతేనా? ఈ పవర్ ఐ థీటా బై ఇలా వచ్చింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే tan ఆఫ్ ఐ లాగ్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ రివర్స్ రాద్దాం ఒకసారి, రాసేద్దాం. ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి ఈజ్ ఈక్వల్ ఇది కాబట్టి ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి అంటే ఎంత వస్తుంది చూడండి. ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి అంటే 2 e power 2I theta. రివర్స్ లో ఉంది, రెసిప్రోకల్ లో ఉంది కదా, రెసిప్రోకల్ లో ఉంది కాబట్టి వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ అండ్ ఐ లాగ్ ఏ మైనస్ ఐబి బై ఏ ప్లస్ ఐబి. ఈ వాల్యూ ఎంత వస్తుంది, I into e to the power of minus 2I theta. That is I into minus 2I theta minus 2I square theta. That is nothing but 2 theta.
ఓకే, జాగ్రత్త చూసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. దీనికి సంబంధించి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వీటి మీద ఫస్ట్ క్వశ్చన్, tan of I log a minus ib by a plus ib వాల్యూ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్, ఇప్పుడే మనం మాట్లాడాం, ఈ వాల్యూ ఎంత చెప్పాను చెప్పండి, 2 θ అని వచ్చింది. tan 2 θ ఫార్ములా మీ అందరికీ తెలుసు, 2 tan θ by 1 minus tan square θ. అయితే a ఈజ్ ఈక్వల్ టు మనకి r cos θ అనుకున్నాం, b ఈజ్ ఈక్వల్ టు r sin θ. వాట్ అబౌట్ tan θ చెప్పండి? tan θ ఈజ్ ఈక్వల్ టు b by a. Now it is 2b by a by 1 minus b square by a square, 2ab by a square minus b square. Okay, next second question, cos of I log a minus ib by a plus ib. ఇప్పుడే చెప్పిన మోడల్లో ఈ లోపల వాల్యూ మొత్తం ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. దట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 2 θ. సో దట్ ఈస్ cos 2 θ. నౌ ద ఫార్ములా ఈజ్ 1 minus tan square by 1 plus tan square. 1 minus tan square అంటే b square minus a square. So that is a square minus b square by a square plus b square. Okay, అదే మోడల్లో sin of I log a minus ib by a plus ib అంటే sin 2 θ. sin 2 θ అంటే యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫార్ములా వస్తుంది, కాకపోతే ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ డైరెక్ట్లీ ద ఆన్సర్ ఈస్ 2ab by a square plus b square. యా, దట్ ఈస్ కరెక్ట్. ఇంకా చూడండి, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, పంపించండి, క్వశ్చన్స్ పంపించండి, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఈ జామెట్రికల్ అప్లికేషన్స్ ఇంకా మీకు డిస్కస్ చేయలేదు, అది డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను మీకు. జామెట్రికల్ అప్లికేషన్స్ అనేది ఇంకా డిస్కస్ చేయలేదు, అది చేసిన తర్వాత జామెట్రికల్ అప్లికేషన్ చెప్పిన తర్వాత దాని మీద ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ మన మెటీరియల్లో చూద్దాం ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయి. కాంప్లెక్స్ నెంబర్ సంబంధించి మన క్వశ్చన్స్ ఇంకేమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే కదా అందరికి? ఇది
సీనియర్స్ అంటే చాలా గ్రేట్ యాక్టివ్గా ఉన్నట్టున్నారు సీనియర్స్ అందరూ జూనియర్స్ కన్నా. ఎగ్జామ్ మీరు ముందు రాస్తున్నారు వాళ్ళు ముందు రాస్తున్నారు తెలియనట్లుగా. సో ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 111 11 e పవర్ ఐ థీటా. ఈ ప్రాబ్లం చేయండి అందరూ. 11 e పవర్ ఐ థీటా, e పవర్ మైనస్ ఐ థీటా 1 minus 1. This is f of theta. Then what about f of pi by 3? f of pi by 3 is equal to ఎంత? సో ఫస్ట్ ఈ ఎక్స్పాండ్ చేయండి, వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఎవరైనా చేస్తున్నారేమో చూద్దాం, ఆన్సర్ చెప్తే మాట్లాడదాం, చూద్దాం. లెట్ us see ఎంతమంది చేస్తారో చూద్దాం ప్రాబ్లం. ఎవరైనా రిప్లై ఇస్తున్నారా, ఆన్సర్ చూద్దాం. వాట్ ఈస్ ది అప్రోచ్ ఫర్ దిస్ వన్ సార్? జస్ట్ యాజ్ యూజువల్ డైరెక్ట్ ప్రొసీజర్ చేసుకోవటం ఇది. డైరెక్ట్ ప్రొసీజర్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి, వచ్చేస్తుంది మీకు. డైరెక్ట్ ప్రొసీజర్ అప్లై చేసుకోండి, డైరెక్ట్గా అప్లై చేసుకోండి, సరిపోతుంది. సో 1 into -1 minus e power I theta minus 1 of -1 into -1 minus e power I theta into e power minus I theta plus 1 into 1 minus e power minus I theta. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, -1 minus e power e to the power of I theta. e power minus I theta అంటే e power 0 వచ్చేస్తుంది. e power 0 అంటే 1 అవుతుంది. అంటే -1 -1 -2 minus of minus plus 2 plus 1 minus e power minus I theta. So 2 plus 1 3, 1 1 cancel, that is equal to 2 minus e power I theta plus e power minus I theta. ఇప్పుడే చెప్పాను, ఎంతమంది చెప్పాను, దీని గురించి డిస్కస్ చేశాను మీకు నేను. cos theta is equal to e power I theta plus e power minus I theta by 2 అన్నాం. So we can write this one as e power I theta plus e power minus I theta, and we can write this is as 2 cos theta. Now what about f of, this is f of theta, yeah, okay. Now f of pi by 3, f of pi by 3 అంటే 2 minus 2 into cos pi by 3, 2 minus 2 into cos pi by 3 అంటే 1 by 2. So 2 minus 1 1. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి చెప్తాను చూడండి, ఈ పవర్ ఐ థీటాకి సంబంధించి. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు, కనపడుతుందా ఇంకా పైకి రాసిన కొద్ది కింద డబ్బా. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఐ థీటా, దెన్ మాడ్యులస్ ఆఫ్
e to the power of iz is equal to ఎంత? z is equal to r into e power I theta, then modulus of e power iz is equal to ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో మీరు గమనించారు లేదో కానీ మనం స్టడీ అవర్లో చేసిన ప్రాబ్లమ్స్ చాలా వీకెండ్ ఎగ్జామ్లో కూడా వచ్చినాయి మీకు. సో లెట్ us see this solution of this question. ఈ క్వశ్చన్ సొల్యూషన్ చేద్దాం. సో వాళ్ళు ఇచ్చిన దాంట్లో z ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారో చూసుకోండి, ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా అని వాళ్ళే ఇచ్చారు మనకి. వీ హ్యావ్ టు ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఐజెడ్ అని ఇచ్చారు. ఈ టు ది పవర్ ఆఫ్ ఐజెడ్. ఫస్ట్ ఐజెడ్ వాల్యూ కనుక్కుందాం. ఐజెడ్ కనుక్కుందాం అంటే ఐ ఇంటూ జెడ్ అంటే ముందు ఒకసారి జెడ్ అంటే అసలు యాక్చువల్గా ఏంటి, మనం జెడ్ అంటే ఏమని రాసుకోవచ్చు మనం ఇక్కడ? జెడ్ అంటే ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ థీటా ప్లస్ కాస్ థీటా అంటే ఈ పవర్ ఐ థీటా అంటే యూ కెన్ రైట్ దిస్ వన్. ఐజెడ్ అన్నారు, ఐతో మల్టిప్లై చేసేయండి. ఐతో మల్టిప్లై చేసి ఇది మైనస్ సైన్ థీటా, ఐతో మల్టిప్లై చేస్తే వీ హ్యావ్ లైక్ దిస్. అంతేనా? ఇప్పుడు ఈ టు ది పవర్ ఆఫ్ ఐజెడ్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఆర్ సైన్ థీటా ప్లస్ ఐఆర్ కాస్ థీటా అని వచ్చింది. ఓకే, దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఆర్ సైన్ థీటా ఇంటూ ఈ పవర్ ఐఆర్ కాస్ థీటా, దట్ ఈస్ ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఆర్ సైన్ థీటా ఇంటూ ఇది మొత్తం కాసేపు థీటా అనుకోండి. ఈ పవర్ ఐ థీటా అంటే ఫార్ములా ఏంటి చెప్పండి? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి రాసింది. ఇది ఈ పవర్ ఐ థీటా ఫోటోలో ఉంది, కాస్ థీటా. థీటా అంటే ఇక్కడ ఆర్ కాస్ థీటా. ఇది ఈ పవర్ ఐజెడ్, ఇదంతా ఈ పవర్ ఐజెడ్. బట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ చెప్పండి? మాడ్యులస్ ఆఫ్ ఈ పవర్ ఐజెడ్. మాడ్యులస్ ఆఫ్ ఈ పవర్ ఐజెడ్ అంటే ఈ మొత్తానికి మాడ్యులస్ కనుక్కోవాలి. అంటే దీనికి మాడ్యులస్, దీనికి కూడా మాడ్యులస్. ఇది కాన్స్టెంట్ కాబట్టి దీనికి మాడ్యులస్ ఏమన్నది యాజ్ ఇట్ ఈజ్ ఇది. సో ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఆర్ సైన్ థీటా, దీనికి మాడ్యులస్ అంటే కాస్ స్క్వేర్ ఆఫ్ అండ్ సైన్ స్క్వేర్ ఆఫ్, అంటే వాల్యూ 1 కదా. సో దీని ఆన్సర్ ఏంటి చెప్పండి? సో దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు, సో నౌ what about this answer? E to the power of minus r sin theta. E to the power of minus r sin theta. చూసుకోండి జాగ్రత్తగా. సో ఇది ఒక ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇఫ్ z is equal to r into e power I theta, then modulus of e power iz is equal to e power minus r sin theta. జాగ్రత్తగా రాసుకోండి, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఓకేనా? దీని మీద ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. ఇఫ్ z is equal to 6 into e to the power of I pi by 3, then e to the power of iz is equal to, ఫార్ములా చెప్పాం కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఆన్సర్ ఏంటి? ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఆర్ సైన్ థీటా. మైనస్ ఆర్ అంటే ఇక్కడ 6, సైన్ థీటా సైన్ పై బై. సో ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 6 ఇంటూ దట్ ఈస్ √3/2 ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ 3√3. e to the power of minus 3√3. ఈ ప్రాపర్టీ అర్థమైందా మీకు? ఇందులో
ఇది అర్థమైందో లేదు చూడండి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా అంటే మాడ్యులస్ ఆఫ్ ఈ పవర్ ఐజెడ్ అంటే ఇది వస్తుంది. ఇది ఇప్పుడే ప్రూవ్ చేశాం మీకు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జెడ్ అంటే ఆర్ ఇంటూ కాస్ ఈ పవర్ ఐ తీటా అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు మనల్ని? ఐజెడ్. సో ఐజెడ్ ఐతో మల్టిప్లై చేసేయండి. ఐతో మల్టిప్లై చేస్తే ఓకే, ఐతో మల్టిప్లై చేశాను. ఐ స్క్వేర్ అంటే మైనస్ ఆర్ సైన్ తీటా ప్లస్ ఐఆర్ కాస్ తీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్. టైం టేబుల్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. టైం టేబుల్ మార్క్స్ ఇవ్వవు ఎక్కడ మనకి. ఉదయ్ కుమార్ అర్థం కాలేదంటావు, ప్రాబ్లం చెప్తేనే మధ్యలో టైం టేబుల్ కావాలంటావు. మీ సీనియర్స్ అంతా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అందరూ. షెడ్యూల్ కావాలంటారు, లేకపోతే ప్రాబ్లమ్స్ చెప్తేనే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తేనేమో వినరు మీరు. జూనియర్ ఇంటర్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, క్వశ్చన్ అడగగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటారు. మీరంతా విచిత్రంగా ఉంది. మీకు షెడ్యూల్స్ ఇస్తే చాలు అనుకుంటా, క్లాస్ అవసరం లేదనుకుంటా నా ఉద్దేశం. టైం టేబుల్ మీకు మ్యాథ్స్ ప్రోగ్రామ్స్ పెట్టాను, దాని మీద చూసుకోండి. ఒక 15 minutesలో ఫిజిక్స్ కూడా మీకు షెడ్యూల్ పెడతాను, అది కూడా చూసుకోండి. ఫిజిక్స్ కూడా ఏ ఎగ్జామ్ నుంచి మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా పెడతాను, దాన్ని బట్టి మీరే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. మీకు టైం టేబుల్స్ షెడ్యూల్స్ అవే కావాలి, క్లాసుల్లో అవసరం లేదు మీకు. ఎవరు దే ఆర్ నాట్ రెస్పాండింగ్. ఈవెన్ F2 సెక్షన్ పిల్లలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మరి నాకు 12 members కనబడుతున్నారు. ప్లేబ్యాక్ చూస్తేనేమో అరౌండ్ 140-150 members చూస్తున్నారు. అంతా మీరంతా డిఫరెంట్గా ఉన్నారు. సరే, మీకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడే చెప్దాం. ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు దగ్గర మీలో ఆ ఫైర్ వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు మనం క్లాసెస్ చెప్దాం. అప్పటిదాకా సీనియర్స్కి క్లాసెస్ అనవసరం. జస్ట్ ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్. చూద్దాం, మీరు ఎక్కువ మంది కావాలనుకున్నప్పుడే చెప్తాను, అనవసరం ఎందుకు మీ టైం వేస్ట్ చేయటం. ఓకే, సో యు సీ దిస్ క్వశ్చన్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ తీటా. ఆర్ ఇంటూ ఐ పవర్ ఐ తీటా అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంటుంది. ఇక్కడ మనకి ఐతో మల్టిప్లై చేస్తాం, ఈ పవర్ ఐ జెడ్ కాబట్టి. ఇక్కడ ఈ పవర్ ఐ జెడ్ అని అడిగారు, అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఐజెడ్. ఐజెడ్ అంటే ఐజెడ్ ప్లస్ లో ఇది రాశాను. దీన్ని స్ప్లిట్ చేద్దాం చూడండి. స్ప్లిట్ చేస్తే ఈ టు ది పవర్ ఆఫ్ ఐఆర్ కాస్ తీటా. సో that is e to the power of minus r sin theta into this is e power I theta formula ఉంది. e power I theta అంటే cos theta, theta అంటే ఇది, sin theta అంటే ఇక్కడ r cos theta. సో this is all equal to e power iz. కానీ మనల్ని కనుక్కోమంది మాడ్యులస్, అంటే దీని మొత్తానికి మాడ్యులస్ అని అడిగారు. ఇది ఒక కాన్స్టెంట్, ఇక్కడ i లేదు కాబట్టి దీని జోలికి వెళ్ళకూడదు మనం. సో e పవర్ మైనస్ i theta, దీనికి మాడ్యులస్ అంటే root of x square plus y square. Yeah, that is cos square plus sin square, అంటే ఈ వాల్యూ 1. సో e to the power of minus r sin theta. యోగేశ్వర్ మన క్లాస్ వరకు మాట్లాడుకుందాం. మీకు చాలా మంది సీనియర్స్ చూస్తుంటే నాకైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. పర్టికులర్ సీనియర్స్ మీరంతా షెడ్యూల్స్ కావాలని, సిలబస్లో ఏమొస్తాయి చెప్పు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐఐటి అంటే మెయిన్స్ అంటే మీకు ఏంటో చాలా సిల్లీగా వారం రోజులు 10 రోజులు చదివితే వచ్చేస్తుంది అనుకుంటున్నారు మీరందరూ. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మీలో ఇంకా ఫైర్ రావాలి. ఎగ్జామ్స్ ఎప్పుడు పడతారు, ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేస్తే ఆ ఫైర్ వస్తుంది, అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారు, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా బాగా వింటారని నా ఫీలింగ్. క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ చేయమన్నా చేయట్లేదు ఎవరు. చాలా మంది మీకు ఆఫ్లైన్ స్టార్ట్ అయినప్పుడు చేద్దామని చాలా మంది అనుకుంటున్నట్టున్నారు. ఆఫ్ స్టైల్ అనేది ఈ సంవత్సరం ఉన్నా, నా మాట బాగా గుర్తుపెట్టుకోండి, నా మాటలు ఎప్పుడు కరెక్ట్ కాకుండా ఉండవు. ఈ సంవత్సరం ఎవరైతే 2021లో జేఈ మెయిన్స్ రాయిపోతున్నారో వాళ్ళకి అప్పటి వరకు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఉంటుంది. ఓన్లీ ఆఫ్లైన్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఛాన్సే లేదు. అది ఆఫ్లైన్ అంటే కాలేజీకి అందరినీ రప్పించే అవకాశం లేదు. సగం మంది కాలేజీలో ఉంటారు, సగం మంది ఇంటి దగ్గర ఉండి చదవాల్సిన రోజులు ఇవన్నీ మీకు. కాబట్టి మీరు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడితే అప్పటి వరకు మీరు ఆన్లైన్ అలవాటు పడాల్సిందే, దాంట్లో నో డౌట్ ఇన్ దట్. ఓకే,
అప్పటికప్పుడు హర్రీ అవ్వాలంటే కుదరదు. అప్పుడు నాకు ఆన్లైన్లో ఏం అర్థం కాలేదండి, డైరెక్ట్ క్లాస్లోకి వచ్చిన తర్వాత చెప్పమన్నా టైం సరిపోదు కూడా చెప్పడానికి కూడా. ఏమని చెప్తారు లెక్చరర్స్ చెప్పడానికి, దే ఆర్ ఆల్ రెడీ టు సే వాట్ ఎవర్ taught in the class, they will ready to teach again and again, no problem. మీరు వినటానికి ఆడియన్స్ లాగా ఇష్టపడితే ఎవరైనా చేయలేము. సో see this question, z is equal to 6 into e to the power of I pi by 3 అయితే ఇది, then what about e to the power of iz, modulus of e power iz is equal to ఎంత? సేమ్ ఈ ప్రాపర్టీ ప్రూవ్ చేసిన దాని ప్రకారం. సో e to the power of iz అంటే ఇప్పుడే మనం ఫార్ములా చెప్పాను దీనికి, ప్రూవ్ చేసాం మనం. ఏంటో ఫార్ములా ఏంటి చూడండి, ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఆర్ సైన్ థీటా. ఇక్కడ ఆర్ అంటే 6, థీటా అంటే పై బై 3. సో -6 సైన్ పై బై 3, సైన్ పై బై 3 అంటే √3/2, ఈ టు ది పవర్ ఆఫ్ -3√3. ఫిబ్రవరిలో మీ కాలేజ్ న్యూస్ అయితే ఎక్సలెంట్ గా రాయి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ రజాక్ షేక్. మెయిన్స్ ఫిబ్రవరి అన్న మీ కాలేజీ వాళ్ళు ఎక్సలెంట్గా, వాళ్ళకి ముందు అన్ని ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు ఆస్ట్రాలజీ చదివారు, మేమంత చదవలేదు. సో ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ పెడుతుంటే నువ్వు ఇంకా సీరియస్గా ఇట్లాంటి లెసన్స్ జాగ్రత్తగా వినాలి. ఓకే, ఫిబ్రవరిలో మెయిన్స్ కనుక ఉంటే మీకు ఈ పాటికే మీలో ఒక ఇది రావాలి, టెన్షన్ ఉండాలి. ఎగ్జామ్ ఎప్పుడు పెడతారని ఇంట్రెస్ట్ కన్నా దాంతోపాటు మనం పెడితే ఏం రాయాలనేది చూసుకోండి. ఎగ్జామ్స్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు కదా, ఎగ్జామ్ పెడితే ఏం రాయగలం. సో ఐ విల్ గివ్ వన్ మోర్ క్వశ్చన్ టు యూ, ఇది ఎవరైనా ట్రై చేస్తే మాట్లాడదాం. లెట్ us see this question, I to the power of I to the power of I to the power of and so on to infinite is equal to x plus iy, then x square plus y square, x square plus y square, x square plus y square. మీకంటే ఈ ప్రాబ్లమ్స్ అని చాలా కొంతమంది చిన్నగా ఫీల్ అవుతున్నారు, చిన్న ప్రాబ్లమ్స్. కొంతమంది డైరెక్ట్ అడ్వాన్స్ లెవెల్ చేస్తున్నారు. అడ్వాన్స్ కిను మనకి ఐపీ ఎగ్జామ్ మధ్యలో మెయిన్స్ ఒక ఎగ్జామ్ ఉంటుందన్న, అది క్వాలిఫై అవ్వాలి. ఓకే, సో దానికోసం అందరు ప్రిపేర్ అవుతుంటారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు కొద్దిగా గాలిలో నుంచి బయటకు వచ్చి నేల మీద నడుస్తూ ఆలోచించండి. మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళకి మాత్రమే. ఓకే, సో ద టఫ్ ప్రాబ్లం చేయగానే మనకేదో వస్తుంది అనుకోకండి, ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉండకండి. ఈ ప్రాబ్లం ట్రై చేయండి, ఈ ప్రాబ్లం ట్రై చేసిన తర్వాత చెప్పండి. ఆన్సర్ 1, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ యోగేశ్వర్. ఆన్సర్ 1 కాదు, రజాక్ షేక్, అది కూడా ఆన్సర్ 1 కాదు నాన్న, అసలు అది రియల్ నెంబరే కాదు. అది నెంబర్స్లో ఏమి రాదు, మీకు డిఫరెంట్గా వస్తుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ టైప్లో. -i, రాంగ్ ఆన్సర్. ఎవరో 2-3 రెస్పాండ్ అవుతున్నారు, మిగతా వాళ్ళంతా చాలా ప్యాసివ్గా ఉన్నారు. అంటే చెప్తే ఏమైనా అయిపోతుందేమో అని డౌట్ ఉంది మరి. డైలీ 3:30 అనుకుంటున్నాను నేను. 3:30కి షార్ప్గా, ఇంకో 5 minutes బిఫోరే క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఓకే రజాక్,
సో ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని అడిగారు. పవర్లో ఆన్సర్ వస్తుందా చూద్దాం. లెట్ us see. ఇప్పుడు ఇది మొత్తం తీసేసి మనం ఏమని రాసుకోవచ్చు చెప్పండి. ఐ పవర్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అని రాసుకోవచ్చు కదా. సో ఐ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఇది తీసేసి యాజ్ ఇట్ ఈస్ గా ఉంది కాబట్టి ఇలా రాశాను. సో వీ కెన్ రైట్ ఐ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఐ అంటే వీ కెన్ రైట్ ఈ పవర్ ఐ పై బై టూ. ఈ పవర్ ఐ పై బై ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఎక్స్ వై అంతేనా. అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఐ పై ఎక్స్ బై టూ ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి, మైనస్ ఐ స్క్వేర్ కదా, మైనస్ పై వై బై టూ. అంటే స్ప్లిట్ చేద్దాం దీన్ని. ఈ టు ది పవర్ ఆఫ్ ఐ పై ఎక్స్ బై టూ ఇంటూ ఈ పవర్ మైనస్ పై వై బై టూ. ఓకేనా. సో ఇలా స్ప్లిట్ చేశాను. ఇదంతా దేనికి ఈక్వల్ మనకి, ఎక్స్ ప్లస్ ఐవైకి ఈక్వల్. ఇప్పుడు దీన్ని మాడ్యులస్ తీసుకుందాం. ఇది రాసే ముందు ఇంకొకటి రాద్దాం. సో ఇప్పుడు మీకు ఏమైనా వచ్చింది చూడండి, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఇది కాన్స్టెంట్ ఈ పవర్ మైనస్ పై వై బై టూ ఇంటూ ఇది ఏ ఫామ్ లో ఉంది, ఈ పవర్ ఐ తీటా లాగా ఉంది. ఈ పవర్ ఐ తీటా అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఇప్పుడు దీనికి మాడ్యులస్ తీసుకున్నాం. మాడ్యులస్ అప్లై చేస్తాం అనుకోండి, దిస్ వాల్యూ బికమ్స్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. This is e power minus pi y by 2. Root of cos square plus sin square ante 1. So we have root of x square plus y square is equal to e power minus pi y by 2. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేసాం అనుకోండి, x square plus y square is equal to pi y by 2 whole square. 2 cancel. So e to the power of minus pi y. So the answer is e to the power of minus pi y. Okay. సో మనకు 50 minutes అయింది. సో మీరు రేపటికి ప్రిపేర్గా ఉండండి. 3:30 కల్లా, అరౌండ్ 3:25 3:30 కల్లా మనం క్లాసెస్ స్టార్ట్ చేసేలాగా, ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేలాగానే చేస్తాం నేను. ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. స్టడీ అవర్ అనేది నాకు టైం వేస్ట్ లేకుండా ఉంటుంది, మీకు మీ వాల్యుబుల్ టైం నాకు కూడా వేస్ట్ చేయాలని లేదు. ఐ థింక్ సీనియర్స్ దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ ఎఫర్టబుల్ వర్క్స్. మీరు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నట్టున్నారు చాలా మంది. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ వాల్యుబుల్ టైం. ఇఫ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ ద క్లాస్ ఫ్రమ్ 3:30 to 4:30, if you shown interest, then I will continue up to 5 o'clock because I am daily conducting study hour for junior inter from 6:30 to 8 o'clock. Around 340 to 350 400 people are listening my study hour from daily evening 6:30 to 8 o'clock. But while observing juniors, only 13 members are subscribed people, remaining 140 to 150 members are watching. They are non-subscribed people. So nothing to worry. If you have interest, if interested or not, then no problem. I will continue this week. If it happens, it depends on you only. Okay. మీరు మీ టైంని కొద్దిగా మీ షెడ్యూల్ని కుదించుకొని 3:30 to 4:30 లేదన్నా స్పెసిఫిక్ టైం చెప్తే ఆ టైంలోనూ చూద్దాం. మీ అందరికీ ర్యాంక్ రావాలనే కాలేజీ వాళ్ళ తాపత్రయం కానీ మా తాపత్రయం కానీ. 5:30కి ఇట్స్ నాట్ పాసిబుల్. 5:30 to 4:30 to 5 నుంచి 6 వరకు ఈవినింగ్ మీరు ఆడుకునే ప్లేస్ ఉంటుంది, లేదా నేనన్నా వాకింగ్ ఇట్లా వెళ్తూ ఉంటాం. సో ఆ టైంలో చేయటం అనేది పాసిబుల్ అవ్వదు నాకు కూడా. మార్నింగ్ మీకు అరౌండ్ 2:30 వరకు స్పార్క్ బ్యాచెస్ కూడా క్లాసెస్ ఉన్నట్టున్నాయి కదా. సో 3:30 నిద్రపోయే టైంలో మ్యాచ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకి. డెఫినెట్లీ ఐ విల్ కంటిన్యూ, నో ప్రాబ్లమ్ సిద్ధార్థ. 10 మంది వచ్చినా నేను కంటిన్యూ చేస్తాను. విని బాగుపడేవాళ్ళు మనకి ఎంతమంది ఉన్న ఇబ్బంది ఏమి లేదు దాంట్లో. నేనైతే గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రాబ్లమ్స్. రేపు మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ డిస్కస్ చేస్తాను నేను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే కంటిన్యూ చేద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ టుమారో బై 3:30 షార్ప్. 3:30 కల్లా డెఫినెట్గా నేనైతే ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తాను 3:30 కల్లా, ఎనీ అదర్ ఇన్కన్వీనియన్స్ లేకపోతే. కాబట్టి మీ షెడ్యూల్ని మీరు బిజీగా ఉన్నారు కాబట్టి మీ టైం టేబుల్ని, మీ షెడ్యూల్ని మీరు కొద్దిగా చదువు కోసం కూడా కేటాయించి చూడండి. ఓకే రైట్, థ్యాంక్ యూ రజాక్, థ్యాంక్ యూ.